గిరిపుత్రులు వర్సెస్ అటవీ సిబ్బంది ఖరీఫ్ సీజన్ మొదలైందంటేనే పోడు భూముల్లో వీళ్ళిద్దరి మధ్య తకరార్లు కామనే. పోడు భూముల్లో వాళ్ళు సాగు మొదలు పెట్టడం, వీళ్ళు స్వాధీనం కోసం వెళ్ళటం, వాళ్ళు తిరగబట్టం, ఇటువంటి ఘర్షణ ఎప్పుడు చూసేదే. కానీ పోడు భూముల్లో ఏకంగా మకాం పెట్టాలని చూస్తే పోలీసులు ఊరుకుంటారా? ఫారెస్ట్ పోలీసులు బలగాలను వేసుకొని వస్తే వీళ్ళు తిరగబడకుండా ఉంటారా? కత్తులతో కాదు, కంటి చూపుతో కాదు, కర్రలు, కారం డబ్బాలు, కొడవలి పోట్లు చాలు మాకు. తొక్కుకుంటూ పోతాం, ఎదురొచ్చినన్ని వేసుకుంటూ పోతాం. ఉమ్మడి వరంగల్ జిల్లా ములుగు ఏజెన్సీలో గిరిజనులు వర్సెస్ పోలీసులు రణరంగాన్ని తలపించింది. ఏటూరు నాగారం మండలం చెల్పాకలో సీన్లివి. అటవీ భూముల్లో నాళ్లు పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులు ఏకంగా గుడిసెలు వేసుకుని మకాం పెట్టడంతో రిజర్వ్ ఫారెస్ట్ శాఖ అలర్ట్ అయింది. వేసుకున్న గుడిసెల్ని తొలగించడానికి పెద్ద సాహసమే చేయాల్సి వచ్చింది. పోలీసులు, అటవీ అధికారులు కలిసి వచ్చిన గిరిజనులంతా ఒక్కటై తిరగబడి మెరుపు దాడి చేయడంతో పీచేయము తప్పలేదు. ఆడా మగ తేడా లేకుండా అన్ని వయసుల వాళ్ళు కొడవళ్లు తిరగేసి కారం డబ్బాలతో చెలరేగిపోయారు. గుడిసెలు వేయడానికి అనుమతి లేదని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా అక్కడ మాట్లాడుకోవడాలు లేవు, కొట్లాడుకోవడాలే. కాసేపు వాగ్వాదం, ఆ తర్వాత తోపులాట, కట్ చేస్తే హైటెన్షన్లు. చెల్పాక, వయ్యూరు మధ్య ఆదివాసీలు గుడిసెల్ని వేసుకుని ఒక గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కుమురం భీం, బోయగూడ అని పేరు పెట్టి బోర్డు కూడా తగిలించుకున్నారు. తొలగించాలని నెల రోజుల నుంచి వార్నింగ్ ఇచ్చిన ఫలితం లేకపోవడంతో యాక్షన్ లోకి దిగాల్సి వచ్చిందట. 150 మంది సిబ్బంది, 2 జేసీబీలు, 2 డోజర్ బండ్లు వేసుకుని వచ్చిన గిరిజనుల రెబలిజానికి సరిపోలేదు. వాళ్ళు మాపై కర్రలతోటి, కారంతో మరియు పెట్రోల్ తీసుకుని వచ్చి అందరిపై చల్లి వాళ్ళు అందరినీ భయభ్రాంతులకు గురి చేసి మా యొక్క అటవీ సిబ్బందిని అందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. అదేవిధంగా మా జేసీబీ డ్రైవర్ పై కత్తితో దాడి చేసి విపరీతంగా గాయపరచడం జరిగింది. మరియు మా సిబ్బందిపై కారం చల్లడము, పెట్రోల్ పోయడము అలా చేసి మా అందరినీ ఈరోజు మా యొక్క విధులను ఆటంకపరిచారు. జగించే ప్రయత్నాలు చేసినా ఎట్టి పరిస్థితుల్లో ఖాళీ చేసే ముచ్చటే లేదని మొరాయించారు. మీకు మేమే కనబడ్డామా? గిరిజనేతరులు ఛత్తీస్గఢ్ వాళ్ళు వలసలొస్తే వదిలేస్తారా అనేది వీళ్ల లాజిక్. వాళ్లను ఖాళీ చేయమనండి, మేము ఖాళీ చేస్తామని మొండికేయడంతో వెనక్కు రాక తప్పలేదు. శంకరాజ్ పిల్లే మేము సంవత్సరం నుంచి ఉంటాను ఇక్కడ. సంవత్సరం నుంచి ఉంటుంటే ఆ ఫారెస్ట్ అధికారులు ఇప్పుడు 6 సార్లు బీకిండ్లు ఇప్పటికి. పోలీసు వాళ్ళతో బందోబస్తు వచ్చి ఎప్పుడు 5-6 సార్లు బీకినా మేము సప్పటిదాకానే ఉన్నాం. ఏమనలే. ఈసారి మళ్ళా బీకడానికి మళ్ళా వచ్చిండ్లు. మళ్ళా బీకడానికి అంతే మళ్ళీ ఇవాళ తిరగబడి ఇలా వాళ్ళతో పోరాటం చేసినాం. ఇంతవరకు మరి కావాలని, న్యాయం కావాలని అడుగుతాను. మా పక్కన వచ్చినటువంటి ఫారెస్టులో ఛత్తీస్గఢ్ నుంచి వచ్చినటువంటి ఒక వాళ్ళు స్థానికంగా ఇక్కడ ఉంటూ మరి గిరిజన నేతలు వాళ్ళు కూడా మరి వందలాది ఎకరాలు అన్యాక్రాంతం చేస్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. మరి మాకైతే 10 నుంచి ఒక 12 ఎకరాలు 15 ఎకరాల దాకా ఇంచుమించు లోపే ఉంటుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక భూమిలో మమ్మల్ని ఉండకుండా ఫారెస్ట్ అధికారులు దాడులు చేస్తారు. ఈ అధికారుల ఆదేశాల మీదే తొలగిస్తున్నాం, అదేముంది తప్పని పోలీసులు అంటారు. ఈసారి 1000 మంది వచ్చినా తరిమి కొడతాం, ఖబర్దార్ మీరా మేమా తేల్చుకుందామని అక్కడే తిష్ట వేశారు గిరిజనులు. పోలీసులు కేసు నమోదు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అటవీ ప్రాంతాల్లో ఇటువంటి ఘర్షణ సీన్లు కామనే అయినా ములుగు జిల్లా మంట మామూలుగా లేదు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా